నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. పరిచయమే అక్కర్లేదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు. మరి ఈరోజు వారితో మాట్లాడి హెల్త్ గురించిన చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. చాలా మందిలో ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అన్ని టెస్టులు చేస్తూ ఉంటారు. అంటే హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక 10,000 బిల్ చేసినా కానీ ఎన్ని టెస్టులు చేసినా అంత నార్మల్గా వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఇంకా ఏదో ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కాళ్ళ నొప్పులు కానివ్వండి, సరిగా నిద్ర పట్టకపోవడం కానివ్వండి, అనీజీగా ఉంటుంది, ఏ పని చేసుకోలేకపోతున్నామని చెప్తూ ఉంటారు. ఇది దేనివల్ల జరుగుతుంది అంటారు? యాక్చువల్గా మనము గత 30 ఏళ్ళుగా మాకు ఇప్పుడు 60 ఇయర్స్. మా మదరు 30-40 ఇయర్స్ ముందర మేము యంగ్గా ఉండేటప్పుడు పొద్దున్నే 4కి లేస్తే అప్పటి నుంచి ఆవుల కాడ ఇంట్లో ఆవులు ఉండేటివి, వాటి పని మాకంత భోజనాలు చేసి పెట్టేది, జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్, పొలం కాటికి ఏమన్నా పంపించేటివి, ఆవులు పంపించే రకరకాల పనులు చేసేవాడు. చాలా బిజీగా ఉండేవాళ్ళు. నిజంగానే వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా కానీ అరే చిన్నదేలే పళ్ళు నొప్పి, ఆ కన్ను కొంచెం నొప్పి ఉంది, కళ్ళు నీళ్ళు కారుతాను తగ్గిపోతుందిలే, 2 రోజులు వెయిట్ చేద్దాము, లెక్క చేసేవాళ్ళు కాదు. ఏముందిలే అని చిన్నదే కదా అని తీసుకునేవాళ్ళు. అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ చేస్తుంది బాడీ. ఇట్ ఇస్ నాట్ దట్ దే హ్యావ్ టు నెగ్లెక్ట్. కానీ చిన్న చిన్న ఇష్యూస్ అన్నిటినీ క్యూర్ చేసుకునే శక్తికి బాడీకి ఉంది. పనుల మీద పడినప్పుడు దీన్ని పక్కన సింపుల్గా వదిలేసేవాడు. మీకు జ్వరం వచ్చినా జలుబు వచ్చినా యాక్చువల్గా 5 రోజులు ఇంట్లో గమ్మునుండి లంకడం చేసి ఏదో తేనె నిమ్మకాయ తాగడమో ఏదో ఫ్రూట్స్ తినడం చేస్తే పోతుంది. మరీ ఎక్కువైపోయి ప్లేట్లెట్స్ పడిపోయి డెంగ్యూ వచ్చి అట్లా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే నార్మల్ ఫీవర్లు వైరల్ అయినా బ్యాక్టీరియల్ అయినా పోతాయి, సీరియస్ కాకుండా ఉంటాయి. 5 రోజుల తర్వాత కూడా ఫీవర్ ఉండి మీరు మరీ వీక్ అయిపోయి లేచేదాన్ని కూడా ఓపిక లేకుండా ఉంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. మళ్ళీ మీరు మా డాక్టర్లు యాంటీబయాటిక్లు అవన్నీ చేయొచ్చు. నార్మల్ కోర్సులో అవన్నీ అవసరం లే. ఎప్పుడైతే మహిళలకైనా మనుషులకైనా మగవాళ్ళకి ఎవరికైనా కానీ పనులు లేకుండా పోయినాయో వచ్చిన చిన్న ప్రాబ్లమే, ఏదో మచ్చ వచ్చింది, అమ్మో ఈ మచ్చ ఏమైనా క్యాన్సర్ ఏమో గూగుల్ చేస్తారు, ఓ నిద్ర పట్టదు, తలనొప్పి రాగానే ఎందుకు తలనొప్పి, లోపల ట్యూమర్ ఉంటుంది, అది క్యాన్సర్ అయితే ఏదో అయిపోయి వాడు పారాలసిస్ అయిపోయినాడు, ఏదో స్టోరీ వింటారు. సో మొత్తం అంతా వ్యవస్థ అంతా అట్లా అయిపోయింది. అంటే పని ఉంటే పని మీద ఉంటే 190 మందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పడం కూడా బయట దేశాల్లో యూరోప్లో అంతా వాళ్ళకి ఇట్లా ఆలోచనలు వచ్చినాయి అనుకోండి. సపోజ్ మీరు చెప్పినట్లు అనవసరంగా చిన్న చిన్న వాటికి అనవసరంగా టెస్టులు చేయించుకోవడా వచ్చిందా, నాకు ఇది ఆందోళనగా ఉంది అని పోయి డాక్టర్ దగ్గర పోయి చెప్పేది ఉండదు ఇండియాలో. బయట దేశాల్లో దట్స్ వెరీ కామన్. అంటే నార్మల్ ఆలోచన కంటే భిన్నంగా ఉంటే వాళ్ళు పోయి కౌన్సిలింగ్ ఇట్లా మనం కూడా కౌన్సిలింగ్ అని పెద్ద మీరు ఇంటర్వ్యూ చేసింది కదా నాకేం పెద్ద తెలుసు అని కాదు, మన మీద మాట్లాడుకుంటాను కదా. అట్లా ఓవరాల్గా కొంచెం ఎడ్యుకేటెడ్ సైకాలజిస్ట్ వాడితో మాట్లాడుతూ ఉంటే అరే ఎందుకమ్మా మనంతా మైక్రోబ్స్తో బతుకుతా ఉండము, నువ్వెందుకు అంతగా చేయగలుగుతావు అని ఓసిడి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ చాలా మందికి ఉంది కదా, కడిగి చంపుతూ ఉంటారు, బట్ట ఉతికి చంపుతూ ఉంటారు. అసలు వాళ్ళకి అదేం అవసరం లేదు, బికాస్ వీఆర్ లివింగ్ విత్ మైక్రోబ్స్. నీ పొట్టలో ఎక్కడ చూసినా నీకు 50 ట్రిలియన్ల సెల్స్ ఉంటే 400 ట్రిలియన్ల బ్యాక్టీరియా మన పొట్టలో గిట్లా అంతా ఉంది ఆయన. అవి బతికేదానికి మనల్ని బతికిస్తూ ఉంటాయి. సాయిల్లో ఉండేది అన్నిట్లోనే ఉన్నాయి, వాటర్లో ఉంది అన్నిట్లోనే ఉన్నాయి నాయన అని చెప్పి ఓహో అవునా అని చెప్పి సైంటిఫిక్గా ప్రూఫ్ చూపిస్తే ఎస్ అని వాళ్ళకి క్లారిటీ వచ్చింది అనుకోండి, బయటపడతారు. మన దేశంలో అట్లా ఉండదు. వీళ్ళు ఎవరన్నా అట్లా డౌట్ ఏమన్నా చెప్తే కూడా చిన్నచూపు చూస్తారు. నాకు ఇట్లా డౌట్ ఉంది అట్లా చెప్పరు, అందుకే ఎవరు చెప్పరు. అది మనసులో పెట్టుకొని ఆ సైకోసోమాటిక్ డిసీజ్ అన్నీ మల్టిప్లై అయ్యి అది కంటిన్యూగా ఈ తలనొప్పో పొట్ట నొప్పో ఇంకోటో ఆందోళన డిప్రెషన్లోకి పోయినాక వీడు మెంటలీ బాగా ఇల్లే వరకు గుర్తించి కానీ డాక్టర్ దగ్గర పోరు. అప్పటికే మొదలుపెట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంది, పనులు లేక జరుగుతూ ఉంది. అంటే ఖాళీగా ఉండడం వల్ల అంటారా? 100% ఖాళీగా ఉండి యూట్యూబ్లు చూస్తా, సెల్ ఫోన్లు చూస్తా, ఇవన్నీ ఏం చేయాలో తెలియక, ఏది చేయాలనో అది చేయక, ఏం చేయాలా పొద్దున లేస్తానే పిల్లలైతే కొంచెం ఎక్సర్సైజు, రైట్ ఫుడ్ తినడము, కొంచెం ప్రాణాయామ, సూర్య నమస్కారాలు, హోంవర్క్, వాళ్ళ బెడ్షీట్ వాళ్ళు మడత పెట్టేది, బాత్రూమ్ అమ్మ కొంచెం హెల్ప్ చేసేది, మగవాళ్ళు అయితే వాళ్ళ పనులు, ఆడవాళ్ళు అయితే కుకింగ్ ఏంటివో, మగవాళ్ళు కూడా కుక్ చేయొచ్చు. ఇట్లా ఆ పనుల మీద బిజీగా ఉంటే ఇంకా మానసిక ఆందోళన ఎందుకు వస్తుంది? చాలా మంచి డాక్టర్ చెప్పడం అదే, చిన్న చిన్న నొప్పులకి అన్నిటికీ ఏదో ఇప్పుడు కొంచెం ఎక్కువ పని చేసి ఉంటావు ఒకరోజు, కొంచెం నొప్పి వచ్చి ఉంటుంది,
ఆ మజిల్ యూజ్ చేయక రెగ్యులర్గా వచ్చి ఉంటుంది. 2 రోజులకు మళ్ళీ నొప్పి పోతుంది కదా, పోతుంది. అందులోపలనే పోయి పెయిన్ కిల్లర్ వేసి యాంటీబయాటిక్లు వేసి ఏదో చేసి మీరే పోయి మందులు కొనుక్కునేసి మందుల షాపులు పోయి ఎట్లా ఇది? అంటే ఆ తట్టుకునే పేషెన్సీ కూడా తగ్గిపోతుంది ఈ రోజుల్లో. అదే పనుల మీద ఉంటే అంటే ఇది నెగ్లెక్ట్ చేయొచ్చు. మనిషికంటూ ఒక వ్యాపకం ఉండాలి, లేకపోవడం. అందుకే దేవుడిని డబ్బులు కాదు కోరుకోవాల్సింది. స్వామి నాకు ఏదో పని పెట్టు రోజు నాయన, బిజీగా ఉంచండి అని బిజీగా పెట్టాలి మన వాళ్ళని. మన గురించి మనం ఆలోచించుకునే టైం ఉండకూడదు. అట్ ది సేమ్ టైం మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నీకు ఫిట్నెస్ లేదు, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, బీపీ థైరాయిడ్ ఉంది, షుగర్ ఉండాలి, ఏదో ఉంది, అప్పుడు ఏం చేయాలా? రాకనే వాకింగ్ చేయాలా, మిల్లెట్స్ తినాలా, రాగి ముద్ద తినాలా, జొన్న రొట్టె తినాలా, ఎండకు పోవాలా, ఇవన్నీ చేసుకోవాలా. రాకనే బెస్ట్. వచ్చిన తర్వాత నీకోసం నువ్వు 1 hour పెట్టుకోవాలా. అట్టని చెప్పి నీ ఆరోగ్యం బాగాలేకపోయినా పాడైపోయినా కానీ నువ్వు ఫ్యామిలీ కోసము ఉద్యోగం కోసం పనిచేయనక్కర్లే. నువ్వు 1 hour నువ్వు గ్రౌండ్లోకి పోయి పొద్దున్నే బాగా వాకింగ్ రన్నింగ్ చేసి మంచిగా అంత ఆరికల అన్నమో సాంబార్ అన్నమో పొద్దున్నే మిల్లెట్స్తో తిని రాగిజావ తాగి పొద్దున్నే లేస్తూనే మధ్యాహ్నము సింపుల్గా ఏదైనా దేశీ బియ్యం తిని సాయంత్రం 6 గంటలకంతా గుట్లో దీపం నోట్లో ముద్ద 6 గంటలకు కంప్లీట్ చేసి ఓ జొన్న రొట్టె అని గుగ్గిళ్ళు బఠానీలో శనగలో ఒక సీజనల్ ఫ్రూట్ ఆరెంజ్ మామిడి పండు సీతాఫలంకాయ అంతే. చాలా ఫిట్గా ఉంటారు 2 పూటలు భోంచేస్తే. ఇప్పుడు రోజంతా భోంచేస్తే మిక్సీకి వేస్తాం తిప్పుతుంది, మళ్ళా కొన్ని వేస్తాం అనుకో ఏమైతుంది, కొంచెం మెదిగింటుంది కొంచెం మెదగదు, మళ్ళీ వేసినాం అనుకో అట్లా జరుగుతుంది. మన పొద్దుటి నుంచి గంటకు వేస్తూనే ఉంటాం. సార్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, రోజుకి 1 పూట తినమని, లేదా 2 పూటలు తినమని, లేకపోతే 8 hours తినమని, 16 hours ఫాస్టింగ్ అని. మన ఆహారపు అలవాట్లు, మనం తినే పద్ధతి ఎలా ఉంటే మంచిది? అదే ఇప్పుడు మీ బాడీ ఫిట్గా ఉందనుకోండి, ఎలాంటి సిచ్యుయేషన్కైనా ఫేస్ చేస్తుంది. వెరీ సింపుల్ కదా. ఇప్పుడు అడవిలో జంతువులు అవి వేటాడతాయి. ఇప్పుడు బాగా ఆకలి అయితేనే వేటాడతాయి. ఊరికేనే మనకు టైం అయింది 1 o'clock, గోబీ మంచూరి కలర్ చూస్తానే టెంప్టేషను, బిర్యానీ వాసన చూస్తానే తినడం ఇట్లా ఉండదు. వాటికి ఆకలి వేస్తేనే పరిగెత్తాయి, తింటాయి, ఫుల్గా తింటాయి. మళ్ళీ 2 రోజులు 3 రోజులు మళ్ళీ బాగా ఆకలి అయ్యే వరకు పరిగెత్తవు. అవి పరిగెత్తిన జింకలు దొరకవు. ఇవి సస్తాయి ఆకలితో అంటేనే జింక దొరికేది. ఎందుకు? జింకకి ప్రాణ సంకటం కాబట్టి అది బాగా జోరుగా పరిగెత్తుంది. 90 సార్లు దొరకదు జింక, 10 సార్లు దొరికేది. అది కూడా ఏంటి, ఈ పులి చాలా స్పీడ్గా పరిగెత్తి ఈ ఫుడ్ దొరకపోతే నేను చస్తాను అనుకుంది. సో మనకు ఆ పరిస్థితి లేదు కదా, సో కంటిన్యూగా తింటారు. సో ఎప్పుడైతే మీరు ఫిట్గా రైట్ ఫుడ్ అంటే రైట్ ఫుడ్ అంటే ఏంది, జొన్నలు రాగులు సద్దలు ఆరికలు సామలు ఉదర్లు అల్లుకూరలు ఏనా కానీ బాగా పీచు పదార్థం ఎక్కువ ఉండేవి, బాగా పాలిష్ పెట్టిన బియ్యం కాదు, గోధుమలు కాదు, అవి ఎప్పుడో అది కూడా దంపుడు బియ్యము, పాలిష్ పట్టకుండా ఉండే బియ్యము. గోధుమలు కూడా ట్రెడిషనల్ బియ్యం రకాలు, జవ గోధుమలు అంటారు. అట్లాంటివి వారంలో 2 సార్లు 3 సార్లు తిన్నా ఓకే. రెగ్యులర్ బేస్ మీద పొద్దున్న ఇడ్లీ దోశ, మధ్యాహ్నం రైసు, రాత్రి రైసే, మిగిలితే మళ్ళీ పొద్దున్న పులిహార రైసే, అవి తింటేనే మొత్తం జబ్బులు కారణం. అదే ఎందుకు ఫాస్ట్గా అరిగిపోతా ఉంది, మళ్ళీ ఆకలేస్తాం, మళ్ళీ తినాలనిపిస్తూ ఉంది. సో మీకు రైట్ ఫుడ్ తింటే మీకు 6 hours ఫుడ్ మీద మైండ్ పోకూడదు. వెరీ సింపుల్, అది చూసుకోండి. అంటే ఒక మీల్కి ఎంత టైం ఉండాలి సార్? 24 hours కూడా పెట్టుకోండి మీ కెపాసిటీ ఉంటే. మీ కెపాసిటీ ఉంటే ఒక మీల్ తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా ఫ్రెండ్సే ఉన్నారు. నేను 2 పూటలు తింటాను. పొద్దున్నే రాయిజావ దాత 9కో 10కో నా ఫుల్గా నా అరికల్ సంగటో జొన్న రొట్టెలో ఏదో ఫుల్గా తినేస్తా. మళ్ళీ సాయంత్రం 6-7 గంటలకి పొద్దున్న సద్దలు తింటే సాయంత్రం జొన్నలు, పొద్దున్న రాగులు తింటే అరికెలో ఏదో ఒకటి అట్లా మార్చి తింటా. అంతే 2 పూటలే. ఆ 2 పూటలకే నా సాయంత్రం కూడా ఆకలి ఉండదు నాకు. ఎందుకంటే పొద్దున్నే తినేదే నేను బాగా కింద కూర్చొని వేడిగా ఫ్రెష్గా చేసిండే రాగి ముద్ద, పప్పు వేసుకొని పెరుగేసుకొని బాగా నంచుకొని అన్ని బాగా పూర్తి స్థాయిలో తింటా. బాగా టమ్మీ సాటిస్ఫై చేస్తాను. అంటే మీ లెక్కలో అయితే 15 ఇడ్లీలు లెక్క అంత తింటాను కాబట్టి మళ్ళీ నాకు ఆకలి ఉండదు. సో నాకు ఎప్పుడు మైండ్ పని మీదనే ఉంటుంది. ఎప్పుడైతే స్టైల్గా 1 ఇడ్లీ 1/2 ఇడ్లీ తింటాము అంటే ఇప్పుడు ఇది ఎక్స్పీరియన్స్. ఎంతమంది డాక్టర్లను చెప్పని ఎవ్రీ 2 hours తింటా ఉండాలని చెప్పని ఎవరన్నా ఏమన్నా చెప్పని, నా ఎక్స్పీరియన్స్ బాగుంది కదా నాకు. ఎవరు చెప్పేది ఎందుకు? నేను పొద్దున్న తినేసి బయట పోతే డ్రైవింగ్ చేసుకొని బెంగళూరు పోయి బెంగళూరు అంతా తిరిగేసి పనులన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రం వీలైతే అక్కడ ఏదైనా రాగి ముద్ద దొరుకుతుంది 20 రూపాయలకి, ఆ ఉత్త పిండితో చేసిన రైస్ తినరా? అదే పెళ్లికి పోతే తింటా. ఇంట్లో ఎప్పుడైనా సడన్ గా మా ఆర్గానిక్ రైస్ చేస్తే తింటా. ఇప్పుడు నెలలో 4 సార్లు 5 సార్లు. బట్ రెగ్యులర్ గా నా ఫుడ్ అరికెలో సామలో వేసి రాగి ముద్ద పొద్దున్నే. ఫస్ట్ రాగి జావతో స్టార్ట్ అవుతుందండి. 3-4 గ్లాసులు రాగి జావ లేస్తానే. 5-6 కిలోమీటర్ రన్నింగ్. ఇప్పుడు కూడా నిన్న కూడా
ఓకే. నిన్న కాదు మొన్న మదనపల్లిలో 5 కిలోమీటర్లు మినిమం స్లో జాగింగ్ చేస్తా, మధ్యలో మెట్ వస్తుంది కదా అప్పుడు పరిగెత్తా, అప్పుడు హార్ట్ లంగ్స్ కొట్టుకుంటాయి. అదే ఎక్సర్సైజ్ హార్ట్ లంగ్స్కి. మనం నడిస్తే కాళ్ళకి ఎక్సర్సైజ్, పని చేస్తే చేతులకి ఎక్సర్సైజ్. మరి లంగ్స్కి హార్ట్కి ఏంటి ఎక్సర్సైజ్? పిల్లలు పరిగెత్తారు, నువ్వు గమని ఉండమంటే కూడా చిన్న బిడ్డ తల్లిపాలు తాగితే కూడా కాళ్ళు చేతులు పైకెత్తి కొడతా ఉంటాడు. మన కాళ్ళు ఎత్తలేము, చేతులు ఎత్తలేము. ఇన్ని సజ్జలు తినేసి పావురము బెంగళూరు పోయిస్తుంది. మనం పావురాలు, మేకలు, గేదెలు, కోళ్ళు అన్ని తినేసి, చేపలు, రొయ్యలు అన్ని తినేసి కింద కూర్చుంటే పైకి లేలేము. లేపు ఆయన చేతులు పెడతాం. మరి ఈ శక్తి ఎట్టబోతా ఉంది? ఈయన తల్లిపాలు తాగిన బిడ్డకు అంత శక్తి ఉంటే, ఇంత డబుల్ మటన్ బిర్యానీ, కొండ బిర్యానీ తిన్న వాళ్ళకి శక్తి లేకుండా ఇట దొర్లి అట దొర్లి ఊపిరాడక, ఆదివారము చూస్తాం కదా పామును మింగేసిన కోడిని పాము మింగేసింది అనుకో, ఊపిరాడదు దానికి, అటు చెమట పట్టేస్తూ ఉంటుంది. మంచి ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా. మీరు మంచి అనుకోండి తింటే మీకు ఊపిరి ఆడడంలే, పెప్సీలు తాగుతూ ఉంటారు, తేపుతూ ఉంటారు, జలసీలు వేసుకుంటూ ఉంటారు. మరేంటి మంచిగా ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా, అది పోతా ఉంది. డైజన్ టాబ్లెట్స్, ఈనోలు ఫామ్ అవుతుందని చెప్పి మళ్ళీ బిర్యానీ తినే తర్వాత ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు. అవన్నీ తాగాలి. ఎంత అందుకే ఈ హాస్పిటల్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. డాక్టర్ చాలా సింపుల్గా వస్తుంది హెల్త్. మీరు సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా నిద్రపోదామా అని అనుకోవాలి పొద్దుటి నుంచి. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందమ్మా తినేద్దామా అని అనుకోవాలి పొద్దున్న నుంచి. సాయంత్రం పోతానే వేడిగా జొన్న రొట్టె పెను మీద నుంచి అటు తీసి అటు పెట్టుకొని అన్ని గుగ్గిళ్ళు అంటే బఠానీలో, శనగలో ఏవో ఒకటి ప్రోటీన్ కోసమని, దాంట్లో కొంచెం ఆనియన్, నిమ్మకాయ పిండుకొని, ఒక మామిడి పండు, 2 మామిడి పండు పెట్టుకొని, ఒక నువ్వుల లడ్డు పెట్టుకొని, ఏం కావాలి అంతకంటే? ఉత్త గడ్డి తిని ఆవు 10 లీటర్ల పాలు ఇచ్చి 20 బిడ్డలు కంటా ఉంది. ఇన్ని రకాలు తిని వీళ్ళకి లేచేదానికి ఓపికలే. హిమోగ్లోబిన్ 6. జనగణమన అంటే పిల్లలు పడిపోతూ ఉంటారు, జేహే అంటే సగం మంది పిల్లలు పడిపోతూ ఉంటారు, ఎండకు పోలేరు, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అంతా బయటికి అందంగా కనబడేదానికి క్రీములు పూసుకుంటూ ఉంటారు, కానీ ఒరిజినల్గా హిమోగ్లోబిన్ లేదు, స్ట్రెంగ్త్ లేదు, మెట్లెక్కలేరు, మెట్రోలో కూడా నిలబడుకోలేరు, టెన్షన్ అయిపోతూ ఉంటారు. ఆ 10 నిమిషాలు ఆ మెట్రోలో నిలబడుకునేదానికి వాళ్ళ ముఖంలో ఆందోళన చూస్తే నాకు నవ్వు వస్తుంది. నాకు సీట్ ఇస్తాను, నాకు వద్దు యంగ్స్టర్స్ మీరు కూర్చోండి అంటా ఉంటాను నేను. మరి అంత ఓపిక లేకపోతే వీళ్ళు ఎట్లా 100 ఏళ్ళు బతుకుతారు? ఎనర్జీకి ఎట్లుంటారు? సో ఇవన్నీ సైకోసోమాటిక్. అంటే మైండ్ని ముందుగానే మనము అబ్బా రాగి ముద్ద ఏం తింటాము, మనం చేసేవాడు అది తింటే ఏదో జలుబు వస్తుందనో, పైల్స్ వస్తాయనో, ఏదో గూగుల్ చేసి ఏదో చెత్త వస్తుంది కదా, అదేదో పెట్టుకునేసి మంచిని దూరం చేస్తారు. చెత్తని ప్రమోట్ అవుతూ ఉంటుంది టీవీల్లో. ఎందుకు? డబ్బులు దాంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెత్తను అమ్మేసి టూత్పేస్ట్ కాడి నుంచి మొత్తం అన్నింటినీ వ్యవస్థలో టీవీలో కనబడతా ఉన్నాయి. అంటే అంతంత డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారంటే దాంట్లో డబ్బులు ఉన్నాయి. ఎవరు నీకు జొన్న రొట్టె తినమని జూబ్లీస్ ఎవడన్నా ఫ్లెక్సీ పెట్టినాడా? ఎవడన్నా చేసినాడా? సీతాఫలంలో మంచి బిర్యానీ, చికెన్ బిర్యానీ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది, కానీ నువ్వు లడ్డు తిను, పల్లీలు మంచిది, సీతాఫలంగా తిను, వెలక్కాయ తిను, దాంట్లో ఉంటాయి. వెలక్కాయ అంటే ఏంటి సార్? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి? దాన్ని టాబ్లెట్ చేసి దాన్ని అమ్మితే మళ్ళీ ఉంటారు. దాన్ని టాబ్లెట్ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ సప్లిమెంట్స్ రూపంలో అయితే మళ్ళీ తింటారు. సో ఇప్పుడు జనాలకి ఆలోచన లేకుండా చేయడమే ఇప్పుడు వ్యవస్థకు ఉండేది. నీ ఆలోచన నీకు లేకుండా చేస్తే ఈ అడ్వర్టైజ్మెంట్లకు నువ్వు లొంగిపోతావు. నీకు యాక్చువల్గా ఇప్పుడు ఫిజికల్గా వీక్ అయితే మెంటల్ కూడా వీక్ అవుతావు. ఇప్పుడు మైండ్ వీక్ అయితే ఎవరు చెప్పినా వింటావు. అర్థమైందా? ఇప్పుడు నాకు నేను 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాను కదా, యూట్యూబ్లోనో ఎవరెవరో చాలా మంది ఈ వయసులో చేయకూడదు, మోకాళ్ళు అరిగిపోతాయి అంటూ ఉంటారు. 40 ఏళ్ళకి అరిగిపోయినాయే, పంజీగిరి అరిగిపోయినాయి, నరసగనే అరిగిపోయినాయి, కాల్షియం మాత్రం తింటా ఉంటారు, అయినా కాల్షియం లేదే, ఫోలిక్ యాసిడ్ వేస్తూ ఉంటారు, అయినా ఐరన్ లేదే, అందరికీ ఆర్యం ఉంది, హిమోగ్లోబిన్ మరి ఎందుకు? సో మీ సప్లిమెంట్తో పని జరగదు. నీ ఫుడ్లోనే రావాలా, నేచర్తో ఉండాలా, బాగా పని చేస్తేనే బోన్ డెన్సిటీ పెరుగుతుంది, ఆస్టోపోరోసిస్ రాదు, బయటికి ఎండకపోతేనే విటమిన్ D3 వస్తుంది, ఎముకలు గట్టిగా ఉంటాయి. ఎంత పరిగెత్తినా ఎముకలు 100 ఏళ్ళు పనిచేసినాయి, పెద్దవాళ్ళకు కూడా మనకు పనిచేస్తాయి. మనం లోపల కూర్చొని డెఫిషియన్సీ వచ్చిందని మాత్రం ఏమి జరగదు. నువ్వు మాత్రలు పనిచేసే సన్కి ఎక్స్పోజ్ కావాలా, అంబలు తినాలా, ఇంట్లో ఫుడ్లు తినాలా, హై ఫైబర్ ఫుడ్ తినాలా, ఆర్గానిక్ ఫుడ్ తినాలా, మందులు పట్టుకుంటే ఫుడ్ తినాలా. సింపుల్ అంతే. ఎవరు అడుగుతాడు సార్ ఇవన్నీ చేయలేము, ఏం చేయలేదు సార్ అని. మీరేం చేయొద్దు అంటారు నాయన, ఆరోగ్యం వస్తుంది. పొద్దున్న నుంచి నేను చెప్పి టూత్పేస్ట్ వాడద్దు, 10 సార్లు తినద్దు, ఆ నూడిల్స్ గిళ్ళు వాడద్దు, టీలు కాఫీలు ఆపేసేయండి, మైదాని ఆపేసేయండి, మంచిగా బెల్లంతో తినండి. ఎంత అద్భుతం బెల్లము, ఆర్గానిక్గా చేసి పండించి చేసిన బెల్లం ఎంత అద్భుతము. అన్ని మినరల్స్ దాంట్లో ఉంటాయి, ఐరన్ రిచ్.
పని అమ్మాయి ఒక ఆమె వచ్చింది, చిన్న బిల్డర్ పెట్టుకొని వచ్చింది, ఏదో హస్బెండ్తో ప్రాబ్లం పడి పని చేసి. సో 1 నెల తర్వాత ఆ అమ్మాయికి ఇంత కళ్ళన్ని లోపల పోయినాయి చిన్న బిడ్డకి. 1 మంత్ తర్వాత మేము బెల్లం చేస్తాం, ప్రకృతి వనం మదనపల్లి మాది, అన్నమయ్య జిల్లా, ముందు చిత్తూరు జిల్లా. మేము చెరుకేసి అక్కడే 50 దేశీయాలు ఉన్నాయి, ఆ పేడ మూత్రంతో జీవామృతం చేసేస్తాము. స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ పాత్రలతో బెల్లం చేస్తాం. సో ఆ బెల్లం ఆ అమ్మాయి తిని నేను 1 మంత్ తర్వాత చూస్తే ఫ్రెష్గా ఉంది అమ్మాయి. ఐ కెన్ స్టిల్ రిమెంబర్ ఇట్. అంటే ఐరన్ డెఫిషియన్సీ బెల్లంతో క్యూర్ అయింది. చక్కెర బెల్లం కాదు, ఇప్పుడు చక్కెరతో బెల్లం చేస్తా ఉంటారు అన్ని మెథడ్స్. చక్కెర ఉడకబెట్టి ఏదో కలర్ వేసి చేస్తారు. ఒరిజినల్ అందుకే పానకం బండ్లు అంటారు, విన్నారా? పానకం బండ్లు, పానకం వినలేదా? అసలు పానకం బండి అంటే బండి మీద పానకం ఉంటే పానకం బండి. శ్రీరామనవమికి తిరునాళ్ళు జరుగుతాయి కదా, ఆవిడ పిల్లకాయలు అందరూ ఎగురుతారు, దూకుతారు, తిరుగుతారు చక్రము, అసలు తెచ్చుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఆ పానకము ఎందుకంటే డిహైడ్రేషన్ లేకుండా, ఇప్పుడు సమ్మర్ రాబోతా ఉంది, మీరు ఓఆర్ఎస్లు గిఆర్ఎస్లు 100 పెట్టుకునే పనిలే. పానకం అంటే ఒరిజినల్ బెల్లంతో నీళ్లు పెట్టేసి మీ పిల్లలకు దాంట్లో జీలకర్ర ఏదైనా వేసి కొంచెం టేస్టీ కావాలంటే ఏలకేసో ఏదో కొంచెం తమాషగా ఉండాలంటే స్టీల్ బాటిల్ చేసి మీ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కదా ఇక్కడ, స్కూళ్ళు లక్షలు పెట్టేటివి, పిల్లలకి అందరికీ పానకం పంపియండి. ఎందుకు పానకం అంటే అంత చులకనా? దానికి ఏదో ఇంగ్లీష్ పేరు పెట్టి ఓఆర్ఎస్ అంటేనేనా? పానకం వాళ్ళు పెట్టి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఎవరు వచ్చినా పుణ్యము అని చెప్పి శ్రీరామనవమికి ఉగాదికి అలా తిరణాలు జరుగుతాయి కదా, తిరణాలు పెట్టేసి ఇట్లా ముంచి ఈయన 2 గాజులు కూడా పోతా ఉంటాడు వాడు, మళ్ళీ పరిగెత్తాడు. ఎందుకు? పరిగెత్తి చెమట వచ్చేసి మినరల్స్ అన్ని లాస్ అయ్యి డిహైడ్రేషన్ అయింది కాబట్టి పానకం తాగేస్తే సరిపోయా. అంత సింపుల్గా హెల్త్ ఇచ్చే సిస్టమ్ని పాడు చేసి అందరిని రోగాలు చేసి రా అని చెప్పి ఇన్ని హాస్పిటల్ ఇన్ని మందులు. ఎట్లా? మనం కూడా అటువైపు వెళ్తున్నాం కదా సార్. ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారు రాగి ముద్ద, జొన్న రొట్ట, ఇప్పుడు ఎంతవరకు ఇంట్లో చేయగలుగుతున్నారు, ఎంతవరకు పిల్లలు? అందుకే నేను చెప్పేది, పిల్లల చదువు ఇంపార్టెంటే, ప్రపంచం తెలుసుకోవాలా, గ్లోబలైజేషన్ అయింది, నువ్వు ప్రపంచంతో కంపీట్ కావాలా, ఎక్కడో వాళ్ళకి సాఫ్ట్వేర్ మనం రాయాలా, ఎక్కడో తయారు చేసిన పెప్సీ మనం తాగాలా, ఎక్కడో తయారు చేసిన లిప్స్టిక్లు మనం వేసుకోవాలా, ఎక్కడో ప్యాంట్లు జింపి వేసుకొచ్చిన బ్రాండ్ మనం వాడాలా. కానీ మన రాగి జావా, మన జొన్న రొట్టె, మన గుగ్గిళ్ళు, మన పానకము ఆడబోదు. చూసావా తమాషా? ఇప్పుడు మనకే లోకువా, ఇంక వాడు ఎట్లా లైక్ చేస్తాడు? రాగి జావనో లేకపోతే రాగి సంగట్లో తెచ్చుకుంటే కోలీగ్స్ ఏమనుకుంటారే అనేది మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు అంబల్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి, బీట్రోల్ బాగుంటుంది. రాత్రి మిగిలిపోయిన అన్నంలోనూ రాగి ముద్దలో నీళ్లు పోసి పొద్దునే తాగేస్తే నా స్వామి బీట్రోల్ బాగా వస్తుంది. ఆ బీట్రోల్ బాగుంటే మీ బుర్ర బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, నర్వస్ ప్రాబ్లం ఉండదు, యాక్టివ్గా ఉంటారు పిల్లలు. మొత్తం వ్యవస్థని బీట్రోల్ కంట్రోల్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ అంతా. వెరీ సింపుల్. అంబలి ఆటోమేటిక్గా తాగేవాళ్ళు, అది పనులకు పోస్తూ అంటారు. ఎందుకు? మీరు సోంబేర్లు, పెద్దోళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు కాబట్టి, పనులు పని చేయాలి కాబట్టి వాళ్ళకు జొన్న రొట్టెలు రాగి ముద్ద పెడితేనే వాళ్ళు పని చేయగలరు పాపం. ఇప్పుడు బుద్ధి వచ్చినాక జూబ్లీస్లో వాళ్ళు కూడా జొన్న రొట్టెలు తింటా ఉంటారు ఫ్రెష్గా, ఆరోగ్యం కోసం. కొద్ది మంది కరోనా తర్వాత కొన్ని హెల్త్ హ్యాబిట్స్ మారాయి, ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారాయి. ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నారు మళ్ళీ వెనక పాత అలవాట్లు. మీరు చెప్పినట్టు రాగి జావ తాగడం, కొంచెం హెల్తీగా తినడానికి ట్రై చేయడం, ఎక్కువ కర్రీస్ తినడం. అదే మనకేం చెప్పినారు వేమన శతకంలో, అపకారికి ఉపకారం చేయమన్నారు. సో మనకు అపకారం చేస్తూ ఉంటే వెస్ట్రన్ వరల్డ్ ఏమేమైతే ఇది వేసుకో, నువ్వు ఇది వేసుకుంటే నీకు బ్రాండ్, ఇది తాగితేనే అదేందో స్ట్రింగ్ అంట, పాయిజన్ అంట, ఏంటో బ్రాండ్లు అన్నీ ఉన్నాయి చెత్తంతా. 1000 కోట్లకి కూల్ డ్రింక్లు, మజ్జిగి ఎవరో ఆడ పెట్టుకో ఉంటాడు ఊరు బయట. అది తాగేవాళ్ళు ఎవరో కొంతమంది. ఆ కేబీఆర్ పార్క్ దగ్గర ఎవరు రాగి జావ ఎవరు పెట్టుకుంటారు, అమ్మలు ఎవరు. మరి ఇంట్లో అందరూ అవి తాగాలి కదా, ఎట్లా తాగుతారో 100,000 కోట్లకి తాగి ఈ డబ్బులన్నీ, మన డబ్బులన్నీ అమెరికాకు పోతా ఉంటే బ్రాండ్లకి, ఈ బట్టలు, లిప్స్టిక్లు, క్రీములు, కళ్ళు తెరిస్తే ఒక కలరు, కళ్ళు మూస్తే ఒక కలరు, ఏంటివి ఇవన్నీ? దాంతో నీ ఆరోగ్యం వస్తూ ఉందా, నీకు సంతోషం వస్తూ ఉందా, నీకు ఎనర్జీ వస్తూ ఉందా? అది ఎప్పుడు తెలుసుకుంటారు? వీళ్ళ పిల్లలు తాగుతాడు, వీళ్ళ పిల్లలు అరే తాగొద్దురా అని చెప్తావు, నువ్వు తాగే మీ అమ్మ చెప్తే వినలా, ఆరోగ్యం పోగొట్టుకున్నావు. 5-6 ఉంది హిమోగ్లోబిన్, 5-6 హిమోగ్లోబిన్ అంటే పెళ్ళే చేసుకోకూడదు. పెళ్లి చేసుకునేది కులము, మతము, డబ్బులు అది చూసి, అందము చూసి కాదు. ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ ఎంత ఉందని చూడాలా. అది 10 కంటే తక్కువ ఉంటే ఆగి 12-13 చేసుకొని హెల్తీ అయినాక అంతవరకు కేబీఆర్ చుట్టూ పరిగెత్తి సూర్య నమస్కారాలు చేసి నువ్వులు పూసుకొని ఎండలో ఉండి అంబలు తాగి నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, కొబ్బరి లడ్డులు తిని
మునగాకు అవిశాకు తిని కరివేపాకు తిని ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకొని అప్పుడు బిడ్డలు అంటే హెల్తీగా పుడతారు. మా బిడ్డకి పుట్టేప్పటి నుంచి జలుబు అండి ఇదండి అదండి అని అంటే నీకే ఒళ్ళు బాగలే, నీకే 5 ఉంది హిమోగ్లోబిన్, నువ్వు పెళ్లి చేసుకుని ఉండకూడదు. యాక్చువల్గా నువ్వు పెళ్లి చేసుకొని బిడ్డలే కొనకూడదు, బిడ్డలు కనకూడదు. బిడ్డలు కన్నావు వీక్గా ఉండే మదర్కి వీక్ చిల్డ్రనే వస్తారు కదా. వెరీ సింపుల్ కదా. ఇప్పుడు ఇంత చెట్టు ఉంటుంది టొమాటోలో, దానికి ఎన్ని కాస్తాయి? 2 కాస్తాయి. ఇంత చెట్టు ఉంటే ఫోటోసిన్సిస్ జరుగుతుంది, కిరణ్ అంత ఫుడ్ తయారు. వెరీ సింపుల్ కదా. దానికి లాజిక్ కావాలి. ఇంత పెద్ద బుక్కులు చదవాలి నేను దానికి. హెల్తీగా ఉండండి, మళ్ళీ పెళ్లి చేసుకోండి. లేదా అర్జెంట్గా పెళ్లి చేసుకున్నారు, వెయిట్ చేయండి. న్యాచురల్గా ఏం ఎట్ట ఇంప్రూవ్ చేసుకుంటారో చేసుకోండి. హెల్త్ పరిగెత్తండి, హెల్తీ ఫుడ్ తినండి, చూసుకోండి నెల నెల ఎంత ఇంప్రూవ్ అవుతా ఉండమని అది చేసుకోండి. హెల్త్ పిల్ల వచ్చింది బిడ్డ వచ్చినారంటే వాడికి అమ్మ డాక్టర్లు కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉందమ్మా నీకు, చూడు విటమిన్ D3 లేదు, థైరాయిడ్ లేదు, హిమోగ్లోబిన్ లేదు, బీపీ ఉంది, షుగర్. అరే ఎట్లా బిడ్డలు అనేది? అదే దానికి ఫోలిక్ యాసిడ్, జింక్, ఐరన్ మాత్రలు, విటమిన్ మాత్రలు అన్నీ వేసి యూరియా DAP వేసి పెంచుతా ఉండాల రైతులు. అంత పెద్ద పొలము అది. అది అట్లా వాన కొడితే అట్లా ఏడ కొడితే పడిపోతాయి చెట్లు. అట్లా లోపల పొట్టలో అన్ని మందులు వేసి పెంచితే యూరియా బిడ్డ లోపల తయారవుతుంది 4 కిలోలు. సో నార్మల్ డెలివరీ ఎట్లా చేయలేరు. సో దాన్ని ఆపరేషన్ చేసి ఆయన పుట్టప్పటి నుంచి డబ్బులు. సార్ లేట్ మ్యారేజెస్ వల్ల కూడా ఇప్పుడు అందరూ 30 తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు. 30, 35, కొంతమంది అయితే 40 లోపు కూడా ఇలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కొంత పోస్ట్పోన్ చేసుకుంటూ. ఫ్యామిలీ ఇష్యూసే 95%, హెల్త్ ఇష్యూసే 95%. 40 ఏళ్ళ కూడా నువ్వు హెల్తీగా ఉండి బాగా ఫిట్నెస్గా ఉండి బాగా రన్నింగ్ చేసి బాగా ఫుడ్ తిని 40 ఏళ్ళకి పెడితే కూడా మంచి ఫుడ్డే పడతారు మీరు. ఎవరో 5%కి ఆ రిస్క్ ఉండేది లేట్ అనేది. బట్ 18 ఏళ్ళకి చేసుకొని 4 HB ఉంటే నీకు ఆరోగ్యం ఎట్లా పట్టుబడతారు? వెరీ సింపుల్. అందుకే అందరికీ చాలా మంది మహిళలకి PCODలు, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేసినాయి. రైస్ తగ్గించాలా, వేరే మార్గమే లేదు. సార్ ఇంతే తింటాను సార్ రైస్ అన్నారు. మరి ఇంత పొట్ట ఎట్లా వచ్చింది నాయన? ఇంత రైస్ ఎట్లాడవు, ఇంత రైస్ 8 సార్లు తింటాడు, 2 ఇడ్లీల రూపంలో, 2 ఉప్మా రూపంలో. ఎంత తింటాడు అని కాదు, ఎన్ని బుల్లెట్ కాల్చినావు కాదు, బుల్లెట్ దిగిందా లేదా ఏదో సినిమాలో డైలాగ్ ఉండేట్లు. నీకు పొట్ట వచ్చింది, ఒబీస్గా ఉండవు, నువ్వు హెల్తీగా లేవు, నువ్వు మెట్లెక్కలేకుండా ఉండవు, ఒక స్టెప్పులు ఒక ఫ్లోర్ కూడా నీకు మాట్లాడడానికి ఓపిక లేదు, దగ్గేదానికి కూడా ఓపిక లేదు. సో దగ్గలేకుండా ఉండవు సార్. పని చేయలేవు, దగ్గర కూడా దగ్గలేవు. ఫ్లమ్ ఎట్ట బయట వచ్చేది? రూమ్ పడితే పడుతుంది, దగ్గాల ఫ్లమ్ బయట వస్తుంది అనుకో. అంటే పని చేయలేవు, దగ్గలేవు, ఇంకెందుకు బతికిండేది? దగ్గేదానికి కూడా ఓపిక లేకుండా. ఓపికగా బతకాలా, లేదు చచ్చిపోవాలి, 2 ఉంటాయి. మొదలు ఊతా ఓపిక లేదని హోల్ వేసుకొని ప్యాకెట్లు పెట్టుకొని ఎవరు తోస్తా ఉంటే జల్లు గార్చుకుంటాయి. ఎందుకు బతకాలి అట్లా? అందుకు ఆరోగ్యంగా ఉండేటప్పుడే ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యం పోయినాక, యాక్సిడెంట్ చేసినాక బండి ఎట్ట రిపేర్ అవుతుంది అనేది మనం చెప్పలేం. మేము అందుకే జాగ్రత్తగా, మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అసిడిటీలు అల్సర్లు వచ్చినాయి, అన్ని మందులు తిన్నాము, పోలా మళ్ళా వస్తుంది, మళ్ళా వేసుకుంటాం, మళ్ళా పోతే మళ్ళీ ఇదే రామాయణం. రాగి జావ అయితే నా అసిడిటీ పోయిందబ్బా, 30 ఏళ్ళ అసిడిటీ. నమస్కారం ఆ రాగులకి. జస్ట్ రాగి పిండి నీళ్ళలో కలిపేసి వేడిగా ఉండి నీళ్ళలో పోసి తిప్పుతా ఉంటే రాగి జావ రెడీ. పల్సగా కావాలంటే తీసుకొని డగడగా 4 గ్లాసులు తాగేయండి. సో 4 గ్లాసులు ఎట్ట సార్ తాగేది అంటారు. 6 బాటలు బీర్ తాగుతారు కదా ఎవరో కొంతమంది, మరి 4 గ్లాసులు రాగి జావ తాగలేరా? 2 లీటర్లు పెప్సీ తాగుతారు కదా, కూల్ డ్రింక్లు తాగాల. అప్పుడు కాల్షియం హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి కాల్షియం క్లోరైడ్ విచ్ ఆల్కలైన్గా ఉంటుంది, అది యాంటాసిడ్ న్యాచురల్. కాల్షియం వచ్చా, బెల్లం వేసుకుంటే ఐరన్ వచ్చా. షుగర్ ఉండేవాళ్ళు బెల్లం వేసుకోకూడదు, షుగర్ ఎక్కువ ఉంటే. షుగర్ HbA1c 6 కంటే తక్కువ ఉంటే బెల్లం వాడచ్చు. అది సూపర్ డూపర్ ఫుడ్. పొద్దున్నే మీ ఇంట్లో 4 ఉన్నారంటే 8 గ్లాసులు రాగి జావ రెడీ అయిపోవాలి పొద్దున్నే. టీలు కాఫీలు కాదు. దాంట్లోకి మీరు పప్పులు వేసుకుంటారో, జీడిపప్పులు, ఆల్మండ్స్ ఏమైనా వేసుకుని టేస్ట్గా చేసుకోండి. దానికి పిల్లలు కలర్ కావాలంటే దానికి ఇంకోటి ఏదన్నా మునగాకు జ్యూసో, మెంతాకు జ్యూసో ఏదన్నా వేసి తమాషగా ఏదో చేయండి. ఇప్పుడు బయట కలర్ఫుల్గా చూసి అమ్మ అది కావాలంటాడు కదా, అది మీరు అమ్మనే చేయండి ఇంట్లో. ఏదో ఒకటి చేసి దానికి చుమ్ అని పేరు పెట్టి రా అని చెప్పండి. వాడికి గంజి జావా అంటే వాడికి ఇష్టం లేదు కదా పేర్లు. అంటే మన సంస్కృతిని మనము రాగింది దాదాము, పానకం దాదామంటే అది ఇష్టపడడం లేదు కదా మీరందరూ మహానుభావులు. కాబట్టి ఏదో వేరే పేరు పెట్టండి, చైనా పేరో, ఇండోనేషియా పేరో ఏదో పెట్టండి. ఎట్లో చేసి మీ పిల్లలు సాయంత్రం వస్తానే మంచిగా నువ్వుల లడ్డూలో, పల్లీల లడ్డూలో, రాగి జావలో దాన్ని టేస్టీగా వేసి దానికి కొంచెం కావాలంటే ఏదన్నా పన్నీర్ గిన్నీరు అవన్నీ వేసి టేస్టీగా
పల్లీలు, కొన్ని ఆల్మండ్స్, నట్స్ వేసి ఫ్రై చేసి పోరిడ్జ్ అని చెప్పి దానికి ఏదో పేరు పెట్టండి, వాళ్ళు ఇష్టపడేలాగా ఇవ్వమంటారు. ఇష్టపడేలాగా. మళ్ళీ అదే ఇష్టపడతాను, అదే ఎద్దకూడదు, మళ్ళీ 2 రోజుల తర్వాత వేరేది మారుతారు, మళ్ళీ వేరేది మారుతారు, మళ్ళీ. అందుకని చూడు ఈ ప్యాకెట్ ఫుడ్స్ అన్నీ నెలకు ఒకసారి కొత్త మోడల్ రిలీజ్ చేస్తాడు. అది ఎట్లా చూద్దాం, అది ఎట్లా చూద్దాం, కొంచెం అట్లా మీరు కూడా మదర్స్ అందరూ తెలివిగా ఉంటే మీ పిల్లల్ని రక్షించుకుంటారు. లేకపోతే గద్దల్లాగా ఈ మల్టీనేషనల్ తనుకొని పోతాయి, అందరికీ జబ్బులు వస్తాయి. ఇప్పటికి అందరూ సిక్ అయిపోయినారు. ఇంకన్నా మారి మీ అవ్వలు తాతలు చేసిండేటి చేయండి. రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోండి. చాలా సిక్ అయిపోయినారు, లేకుండా ఉండరు, పోయి ఇమీడియట్గా అప్పుడు కావాల్సిందేమో తీసుకొని మళ్ళీ ఫిట్నెస్ కోసము ఆహారము, సీజనల్ ఫ్రూట్స్, పరిగెత్తడము, అనవసరంగా బండి వాడకుండా ఉండడము, వీలైనంత నడవడము, ఫిట్గా ఉంటారు. మీరు నేచర్ మీకు సపోర్ట్ చేస్తారు తల్లిలాగా. మీరు దాని దగ్గరికి పోవాలా. ఎస్, అనవసరంగా నేను బండి 1 కిలోమీటర్ వరకు నడుస్తా, ఒక 15 నిమిషాలు మొదలు పోతా, 9 గంటలకు పోవాలంటే 8 గంటలకు కూర్చొని భోజనం అందరూ కూర్చొని గంట సేపు తినాలా పొద్దున్నే. అప్పుడే తినాల్సిన టైము. అప్పుడు పరిగెత్తి ఆటో వచ్చేది, కొట్రా తిని నోట దూరి నీళ్ళు అట్లా తినిపించేది. ఇంట్లో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. 1 అవర్ టైం తినరా కూల్గా, నాయన అది కొబ్బరి చట్నీ వేసి, పొళ్ళు వేసి, నెయ్యి వేసి, ఇంకో ఇడ్లీ తిను, బాగా పుష్ చేయాలా. అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. పొట్ట ఎక్స్పాండ్ అవుతుంది, వాడు బాగా తినేదానికి కోపుకుంటుంది. ఇప్పుడు ఇంత తిని స్టీల్గా మళ్ళీ గంట తర్వాత ఆకలేస్తుంది, 4 చిప్స్ తింటాడు. అది న్యూట్రిషన్ కాదని బ్రెయిన్ మళ్ళీ సిగ్నల్ పోతుంది, మళ్ళీ ఆకలేస్తుంది పాపం. అది మళ్ళీ ఏదో తింటావు. అంత కార్బ్స్, గ్లూకోజ్, స్వీట్లు, చక్కెర ఐటమ్స్, కూల్ డ్రింక్స్, అలా ఫ్యాటీ లివర్, ఒబెసిటీ, అన్ని ఇష్యూస్ అన్ని. దీనికి పెద్ద సైన్స్ ఏమి అవసరం? ఇప్పుడు నాకేదో పెద్ద తెలివి మీరు వెలుస్తారు, నేను చెప్తా ఉంటా. నేను మాట్లాడే వాటిలో తెలివేముంది? అందరికీ తెలుసు కదా. మేము కొన్ని చేయగలుగుతాం, వెరీ సింపుల్. ఇంతమంది ఇన్ని మాట్లాడుకుంటాం, నేను కొన్ని చేయగలుగుతా ఉంటా. నాకంటే ఎక్కువ చేసేవాళ్ళు మహానుభావులు చాలా మంది ఉన్నారు. మీరు మాకంటే తక్కువ చేస్తూ ఉంటారు చాలా మంది. పొద్దున లేయాలంటే లేయాలా, అలారం మీరే పెడతారు, పొద్దున లేసి రన్నింగ్ చేయాలని మీరే ఆఫ్ చేస్తారు, దీని అబ్బాయిని మీరే తిట్టుకుంటారు, వేస్ట్ ఫీల్డ్ మనమే తిట్టుకుంటా ఉంటాము. ఎట్లా? నిన్ను ఫ్రెండ్ తిట్టేది ఓ రోజే, నువ్వే తిట్టుకుంటావు, నువ్వు వేస్ట్ ఫీల్డ్, నువ్వేమి చేయలేవరా, నీ జీవితం అంతా ఇంతేరా అనుకునే ఆలోచన దరిద్రం కదా అది. కాబట్టి చిన్న పనులు చేసుకోండి. నువ్వు లేచి నీ బెడ్షీట్ మడత పెట్టినావా, సూపర్. పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా మీ అమ్మకు ఏమైనా హెల్ప్ చేసి కూరగాయలు తెరిచావా, సూపర్. నీ బాత్రూమ్ అయినప్పుడు కడిగినావా 10 సెకండ్లో, సూపర్. మీ భార్య చెప్పింది 4 పనులు ఏదో గుర్తుపెట్టుకో, 4 చేసినావా, సూపరు. అది ఆమెను ప్యాసిఫై చేసేదానికి కాదు, నీ మీద నీకు నమ్మకం కుదిరేదానికి. అప్పుడు వాడు 100 కోట్ల బిజినెస్ అయినా అట్లా చేస్తాడు. క్లారిటీ ఉంటుంది లైఫ్లో. ఎవరి కోసమో నేను ఆ పెళ్ళికి పోవాలి కాబట్టి ఆ నగలు తెచ్చి ఆ అప్పు చేసి అది చేసి వేసుకొని ఎందుకురా, నాకు నగలు లేవో రాసుకొని పోరా నాయనా. నీకు ఎవరు ఫ్రెండ్షిప్ వస్తారో వాళ్ళే వస్తారు, నిజమైన ఫ్రెండ్స్ తేలిపోతారు అక్కడ. నీకు నగలుంటే, నీ ఆస్తుంటే, నీ అందం ఉంటే, నీకు గొప్ప ఆవిడని ఉంటే వచ్చే ఫ్రెండ్షిప్ నిలవు. అది స్వార్థంగా జరుగుతుంది, అవేమి ఎక్కువ రోజులు నిలబడవు. నీకోసం నువ్వు బతకాలంటే ఫస్ట్ నీ బాడీ చెప్తుంది, నీ మైండ్ చెప్తుంది. కూల్గా ఒక గంట సేపు మీ ఫ్రెండ్తో పోయి హెల్ప్ చేయి, వాడికి ఏదో సమస్యలో ఉన్నాడు. సన్ రైజ్ చూడు, సన్సెట్ అట్లా కాకులుంటాయి, సైలెంట్గా 5 మినిట్స్ నీకోసం నువ్వు చూసుకోలేవా? అసలు అన్నీ పక్కన పెట్టి నువ్వు తిరుమలకు పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి 24 గంటలు ఉండి 5 సెకండ్ల కోసము కష్టపడతారు కదా. ప్రతిరోజు సూర్యభగవాన్ని సన్ రైజ్ చూడండి, సన్సెట్ 5 నిమిషాలు చూడండి రా నాయన, బ్యూటిఫుల్గా ఉంటుంది ఫీలింగ్. మీకు ప్రతిరోజు దర్శనం ఇస్తాడు దేవుడు. మీకోసం మీరు 5 నిమిషాలు పెట్టుకోలేరా? ఒక అరగంట పరిగెత్తలేరా? అట్లా హార్ట్ లంగ్స్ కొట్టుకునేది ఎక్సర్సైజ్. కాళ్ళకు నడిస్తే, చేతులు పని చేస్తే హార్ట్ లంగ్స్ కొట్టుకుంటే, చిన్నపిల్లలకు జలుబు వచ్చినా భిన్న పోయేది ఎందుకు? హార్ట్ లంగ్స్ వాళ్ళు బాగుంటాయి, వాళ్ళు ఊరికైనా పరిగెత్తారు. పోయి తేపర అంగడికి అంటే పరిగెత్తమే తెస్తాడు వాడు. మన కుర్చీల నుంచి లేయాలంటే నువ్వు ఆఫ్ చేయి అంటా ఉంటాము స్విచ్లు. నీ ఆడికి హార్ట్ లంగ్స్ బంద్ చేసేది. సో మైండ్ బాయా, బాడీ బాయ్. సో 40 ఏళ్ళకంత 60 ఏళ్ళు వచ్చేటప్పటికి యాడ్ చచ్చిపోయినాడు. 60 ఏళ్ళు బతుకుంటే, ఇప్పుడు తమాషగా 35 ఏళ్ళకే మాట్లాడుతూ అట్లే పడిపోయి చచ్చిపోయినాడంట. అదేందో సిమ్టమ్సే లేకుండా అంత సడన్గా అట్లా చచ్చిపోయి నాకు అర్థమే కాదు. ఇప్పుడు మాకు ఏదైనా బాగాలేదు అనుకోండి, మాకు బాడీ తెలుస్తుంది, టైర్నెస్ ఉంది, కాళ్ళు నొప్పి ఉందో ఏదో ఉందో ఏముంది, అసలు చెప్పకుండా చచ్చిపోయేది ఏంది. థ్యాంక్ యూ సార్. ఇంకా మీ నుంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము.